ప్రతి మతము మంచే చేయమంటుంది, చెడు చేయమని ఏ మతము చెప్పదు. మతాన్ని అడ్డుపెట్టి చెప్పే మధ్యలో వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి మతం మంచే చేయమంటుంది, మంచి చేస్తేనే ఫలితం ఉంటుంది అంటుంది. సరే, ఇందులో మధ్యలో రాసిన వాళ్ళు లేకపోతే మధ్యలో మాట్లాడినటువంటి వాళ్ళని అడ్డం పెట్టేసుకుని తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మతాపరమైనటువంటి ఉద్రిక్తతలు సృష్టించే దరిద్రుల వలన ఎదురవుతున్నటువంటి సమస్య. కేరళలో క్రిస్టియన్స్ని కన్వర్ట్ చేసేటటువంటి కార్యక్రమం నడుస్తోంది. లవ్ జిహాదుల కాన్సెప్ట్ అక్కడే. అందుకనినే అక్కడ కాశ్మీరీ ఫైల్స్లా ఏదైతే కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవం అక్కడ క్రైస్తవ సంఘాలే చెప్పినాయి. అక్కడ క్రిస్టియన్స్ని అటు కన్వర్ట్ చేయడం. ఎప్పుడో హిందువులు చాలా వరకు అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు క్రిస్టియన్ మీద టార్గెట్ చేసి, ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి ముస్లింల మీద టార్గెట్ చేసినటువంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో అంబేద్కర్ నగర్లో 10 మంది ముస్లింలు క్రిస్టియానిటీ వైపు కన్వర్ట్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తాజాగా నమాజులు మానేసేసి ఇస్లామిక్ కార్యక్రమాలు మానేసి చర్చిలకు వెళ్ళడం ప్రారంభించారు. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, లక్నోలో ఉన్నటువంటి బారాబంకి ఏరియాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీని మీదన ముస్లిం పెద్దలు కంప్లైంట్ ఇస్తున్నారు.